ఇవాళ నా దరిద్రం ఎట్లుందంటే, అసలు నా ఫేవరెట్ గ్లాస్ జార్ అనమాట. అందుకే గ్లాస్ వస్తువులు తీసుకోవాలంటే భయమేస్తా ఉంటది. ఎంత ఫేవరెట్ అంటే నాకు జస్ట్ కడుగుదామనేసి తీశానంతే. చేతుల్లోని జర్రని జారిపోయి పగిలిపోయింది. నా ఫేవరెట్ అంటే ఫేవరెటే. ఎందుకంటే మా వాడి ఉగ్గు పొడి ఇందులోనే వేస్తాననమాట. నా లాస్ట్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసుంటే ఇందులోనే వేస్తాననేసి మీకు క్లారిటీ వచ్చే ఉంటది. సో, దాన్ని అయిపోయిందనేసి కడుగుదామనేసి మంచిగా కడుగుతుంటే సోప్ పెట్టి కడుగుతాం గదా! సో, కడుగుడు అయిపోయింది. ఇక రుద్దుడు అయిపోయిందనమాట. సో, కడగడం ఒకటే ఉంది. కడుగుతుంటేనే జస్ట్ అట్లా జర్రని జారిపోయి పగిలిపోయింది. అసలు జస్ట్ ఆగినా పోయేదే. అసలు ఎంత బాధనిపించిందో ఈ గ్లాస్ జార్ పగిలిపోయినప్పుడు. మన మనసులు కూడా ఇంతే గదా! ఒక్కొక్కసారి పగిలిపోతే మళ్ళీ అతికించడం చాలా కష్టం. కడుగుదాం అని రోజు అనుకుంటున్నా కూడా ఇవాళ కుదిరిందనుకోని కడుగుతుంటే ఇలా జరిగిందనమాట. సో, కడగకుండా ఉంచినా బావుండేదనేసి ఎన్ని సార్లు అనుకున్నానో. ఇంక నాకు అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్ జారు సింక్‌లో పగిలింది కాబట్టి సరిపోయింది. సో, ఎక్కడ ఏ ముక్క పోకుండా కూడా నీట్‌గా అయితే క్లీన్ చేశాను. అదే చిన్న పిల్లగాడు తిరుగుతున్నారు గదా! సో, కింద పగిలుంటే మాత్రం మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒకటో రెండో పడిపోయే ఉంటాయన్నమాట. సో, చిన్న పిల్లగాడు నోట్లో పెట్టుకున్నా, వాటిని తొక్కినా కూడా ఇక ఏమన్నా అయ్యేది గదా! సో, అందుకే నాకిక అదృష్టం ఏం గాదులే ఇగ ఇందులో పగిలింది కాబట్టి సరిపోయిందనేసి చాలా సార్లు అనుకున్నాను. అందుకే గ్లాస్ వస్తువులు షో కోసం తీసుకుందామన్నా ఇలాంటి పరిస్థితి వస్తదనేసి ఎక్కువ తీసుకోము. అయినా పర్లేదు అనేసి డీమార్ట్‌లో ఇది రూ. 100 పెట్టి తీసుకున్నాను. ఏం చేద్దాం దానికి ఇక్కడి వరకే ఉందిలే అనుకున్నాను. పగిలిన వాటిని ఇలా వదిలేయం గదా! మరి ఎలా పడేయాలో నెక్స్ట్ వీడియోలో